ఇక అధికార పార్టీ అండదండలతో తుంగభద్ర నదిని ఇసుకాసురులు దోచేస్తున్నారు. పరిమితికి మించి లోతుగా తవ్వేస్తున్నారు. నిబంధనల ప్రకారం కేటాయించిన రీచ్ పరిధిలో 3 అడుగుల లోతులోనే ఇసుకను తవ్వాలి. ఏకంగా 10 అడుగుల నుంచి 13 అడుగుల లోతు వరకు గుంతలు తవ్వి ఇసుకను కొల్లగొడుతున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా భారీ ఎత్తున జరుగుతుండటంతో తనిఖీ చేయాలంటూ కలెక్టర్ను నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆదోని సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో బృందం పరిశీలించింది. ఇసుక దోపిడీ చేస్తోంది నేతలే. టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానానికి ఇసుక రవాణా టిప్పర్ల యజమానులు గండి కొడుతున్నారు. తమ స్వార్థానికి ప్రభుత్వాన్ని అప్రతిష్టల పాలు చేస్తున్నారు. టిప్పర్ల యజమానులు సిండికేట్ గా మారి ఇష్టారాజ్యంగా ఇసుక ధరలు పెంచేశారు. 18 నుంచి 20 టన్నుల ఇసుకను 26,000కు పైగా విక్రయిస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ ప్రకారం అయితే 14 నుంచి 15,000కు మించకూడదు. ఇష్టారాజ్యంగా ధరలు పెంచేసి అమ్మకాలు చేస్తుండటంతో భవన నిర్మాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలులో ఇసుక లేనటువంటి సమయం ఎంతో ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి మేము రోడ్ల పాలవుతున్నాము. దయచేసి ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించి ఇసుక ఉచితంగా భవన నిర్మాణ కార్మికులకు అందవలసిందిగా మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే కాదు, భవన నిర్మాణ కార్మికులు ఒకరు కాదు 29-30 మంది మరి అంతమంది పని చేస్తున్నారు. వారికి కూడా ఎటువంటి సహాయం జరగడం లేదు. మాకు లేబర్ కార్డులను ఇచ్చారు. లేబర్ కార్డు వలన మాకు ఎటువంటి సహాయం పొందడం లేదు. గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు 6 సంవత్సరాలుగా మాకు ఎలాంటి సహాయం అందడం లేదు. దయచేసి ఈ విషయాన్ని గవర్నమెంట్ గుర్తించవలసిందిగా కోరుతున్నాము. కర్నూలు జిల్లాలో ప్రవహిస్తున్న తుంగభద్ర నదిలో ఇసుక తవ్వకాల కోసం సి బెలగల్ మండలం కొత్తకోట, కె సింగవరం, పల్లెదొడ్డి, మడుమూల, ఈర్లదిన్నె వద్ద 4 డిసిల్టేషన్ రీచ్లు, కౌతాలం మండలం గుడికంబాలి, మరలి, నదిచాగి, నందవరం మండలం నాగులదిన్నె ఇసుక రీచ్లను ప్రభుత్వం గుర్తించింది. జిల్లా యంత్రాంగం ఉచిత ఇసుక పాలసీ పగడ్బందీ అమలుకు శ్రీకారం చుట్టినా కొందరి స్వార్థం కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఇసుక భవన నిర్మాణదారులు, వినియోగదారులకు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.